నమస్తే నమస్తే ఇంత మంచిగాను ఇది ఒక బ్రిడ్జు ఆలూరు బైపాస్ రోడ్డు. ఇది దాదాపుగా 50 సంవత్సరాల చిరకార కోరిక. 1980s నుంచి ప్రజలు ఈ యొక్క ఇరుకైన రోడ్డు ఉంటుండే, ఒక బస్సు పోతే ఇంకో బస్సు రాకపోతుండే ఈ జమ్మంజెట్ గల్లీ. దీనికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్మూర్ మొదటి పర్యటనలో వారు ముఖ్యమంత్రి అయినాక మొదటి గ్రామ పర్యటన అంకాపూర్ గ్రామానికి వచ్చినప్పుడు గతంలో వారు బస్సులో పోయేటప్పుడు మాకు అడిగినారు, జీవన్ గతంలో నువ్వు ధర్నాలు రస్తారోకోలు చేసేది ఒక బైపాస్ రోడ్ కావాలని, ఏది అని వారు అడిగినప్పుడు మేము చెప్పాం, అయ్యా ఈ బైపాస్ రోడ్ ఇస్తే ఒక 40 నుంచి 50 గ్రామాలకు ఒక పెద్ద కనెక్షన్ దొరుకుతుంది, అక్కడ ఉన్నటువంటి కింది గల్లి జెండా గల్లి జమ్మన్ గట్టి ప్రజలందరూ చాలా సంతోషపడతారు అని ముఖ్యమంత్రి గారి దృష్టి, ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే 13 కోట్లు మంజూరు చేసి ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు 2015 సంవత్సరంలో. మరి అట్లాంటిది వెంటనే ఆ రోజు ఇది ఒక హై లెవెల్ బ్రిడ్జ్, యాక్చువల్లీ చాలా లో లెవెల్ బ్రిడ్జ్ ఉంటుండే. ఇక్కడ వర్షాకాలము ఇక్కడ బండ్లు అటు పోయే పరిస్థితి లేకుండే. ఈ బ్రిడ్జు దాదాపుగా 2.5 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ యొక్క నిర్మాణం. ఇది భూమి లెవెల్కే ఉంటుండే. ఇది ఆలూరు టు నందిపేట పోయే రోడ్డు, దాదాపుగా 24 కిలోమీటరు, 55 గ్రామాల కనెక్షన్. ఈ గూండ్ల చెరువు యొక్క నీళ్ళు ఇట్లా వచ్చేస్తే 2 రోజులు 3 రోజులు మొత్తం వాహనాలు పోయేది కాదు, ప్రాబ్లం ఉంటుండే. ఇట్లా తిరిగి అంకాపూర్ నుంచి లేకపోతే నిజామాబాద్ నుంచి తిరిగిపోవాల్సిన అవసరం ఏర్పడేది. అట్లాంటిది 2.5 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జు మంజూరు చేయించడం జరిగింది. మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఇచ్చారు. ఇది ఆర్మూర్లో ఒక సిద్ధులగుట్ట రోడ్డు కావచ్చు, ఒక బైపాస్ రోడ్ కావచ్చు, ఒక రెవెన్యూ డివిజన్ ఎట్లా తీసుకొచ్చామో, అంటే గత చరిత్రలో ఎవరు చేతగానివి చేయలేనివి కాంగ్రెస్ 40 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడు ఆర్మూర్ ప్రాంతంలో అనేక మంది పెద్ద నాయకులు ఉండే. అరుగుల రాజారాం నుంచి మైపాల్ రెడ్డి, సంతోష్ రెడ్డి గారు, మన రాజ్యసభ సభ్యులు స్పీకర్ సురేష్ రెడ్డి గారు కూడా గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉండే. మరి కానీ అప్పుడు కాని పనులు, ఆ ప్రభుత్వం చేయలేని పనులు, కాంగ్రెస్ హయాంలో కానీ ఈ బ్రిడ్జు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడగగానే మా కోరిక మన్నించి, ఉద్యమ సమయంలో జీవన్ రెడ్డి నువ్వు అనేకసార్లు ధర్నాలు రస్తారోకోలు చేసేది, బిందెలు పట్టుకొని రోడ్డు మీద కూర్చుండేది, ఈ బైపాస్ అంటే వెంటనే అంకాపూర్ వచ్చిన రోజు, అదే రోజు మిషన్ భగీరథ మొట్టమొదటిసారిగా మిషన్ భగీరథ పనులు ఎక్కడైనా ప్రారంభమైందంటే ఆర్మూర్ నియోజకవర్గంలోనే. అనేక జీవోలు, మొదటి రెవెన్యూ డివిజన్, మొదటి 100 పడకల ఆసుపత్రి, మొదటి మిషన్ భగీరథ, మొదటి గోదావరి పైన బ్రిడ్జ్, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు గత 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన జీవోలే. ఈ సంవత్సరంలో ఒక తట్టెడు మట్టి కానీ, ఒక కిలోమీటర్ రోడ్డు కానీ మన నియోజకవర్గంలో పని జరగలే. నేను స్థానిక ఎమ్మెల్యేకు బీజేపీ పార్టీ, ఆ కాంగ్రెస్ ఆయనేమో లేడు, ఆయన పొద్దంతా అవినీతి చేయడానికే ఏరిపోతూ ఉన్నాడు ఆర్మూర్ ప్రాంతంలో. మరి ఎప్పుడు అడిగినా కానీ కనీసం ఈ బైపాస్ రోడ్ కొద్దిగా లైట్లు మిగిలిపోయి ఉన్నాయి. రోడ్డు ఇరువైపులా గతంలో శాంక్షన్ అయినాయి, ఆ డబ్బులు ఉండే, దానికి వేరే దానికి వాడారు. ఆ లైట్లు పెట్టలేని పరిస్థితి ఉంది. చిమ్మన్ చీకటి ఉంది, పొద్దున వాకింగ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రాంత ప్రజలు. లైట్లు కావాలంటే సంవత్సరం నుంచి కనీసం స్తంభాలకు లైట్లు పెట్టలేని పరిస్థితి. స్థానిక మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఉన్నారు ఈ ప్రాంతంలో. మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కావచ్చు, పేరు ఎప్పుడు కూడా వేస్ట్ ఆయనది, వారు చేయలేని పనులు ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవాళ ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయింది, దీని ప్రారంభమైంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆకలి కాకుండా ఇక్కడ ప్రజలు, రైతాంగం చాలా సంతోషంగా ఉంది. ఒక 50 సంవత్సరాల కోరికనయ్యా, ఎప్పుడు వచ్చినా ఇక్కడ నీళ్ళు ఆగి మా గల్లీ దాకా వచ్చేది, మా ఇళ్ళకి నీళ్ళు వచ్చేది, మా పొలాలన్నీ మునిగిపోయేదనే బాధతో ఉన్నారు. మరి ప్రత్యేకంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారికి మా ఆర్మూర్ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. ఈ జీవోలు మీరు ఇచ్చారు, ఈరోజు కంప్లీట్ అయిపోయి ఉన్నది.
ఆ రోడ్డు మీద మేము నడుస్తూ ఉన్నాం కాబట్టి మా ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది బ్రిడ్జ్, అది చెరువు. ఆ చెరువు నీళ్ళు ఇక్కడి వరకు ఆగి ఉండేవి. ఈ పైన గూండ్ల చెరువు నుంచి నీళ్ళు ఇటు వచ్చి ఈ చెరువు నీళ్ళు ఇక్కడ ఆగితే ఇక్కడ నుంచి అక్కడ ఇళ్ళకి మొత్తం నీళ్ళు ఉండేది అటు సైడ్. అట్లాంటిది ఇప్పుడు బ్రహ్మాండమైన బ్యూటిఫుల్ రోడ్డు. ఇక్కడ నుంచి నందిపేట దాకా డబుల్ రోడ్డు. ఈ హై లెవెల్ బ్రిడ్జ్ ఏంటంటే గత ప్రభుత్వాలు హై లెవెల్ లో లెవెల్ బ్రిడ్జ్ ఏంటంటే లో లెవెల్ బ్రిడ్జిలన్నీ 10 లక్షల నుంచి ప్రారంభమై 50 లక్షల వరకు, 60 లక్షల వరకు, 70 లక్షల వరకు కంప్లీట్ చేసేది. అది ఎప్పుడైతే ఇంజనీర్లు హై లెవెల్ బ్రిడ్జ్ ఇవ్వాలంటే, హై లెవెల్ బ్రిడ్జ్ అంటే ఏవో 1 crore పైన మంజూరు కావాలి, దీనికి 2 కోట్ల రూపాయల ఇవ్వాల్సి వస్తుందని చెప్పి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ బ్రిడ్జిని చేయలేకపోయినాయి శాంక్షన్. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ ప్రదాత వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధిలో భాగంగా ఆర్మూర్కి 1000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. దానిలో భాగంగా ఈ బ్రిడ్జి కూడా ఇచ్చారు. ఇవాళ ఈ బ్రిడ్జి ఇవ్వడం ద్వారా రైతులు చాలా సంతోషంగా ఉండి మళ్ళీ సారే కావాలి, కారే కావాలి, కేసీఆర్ కావాలి అంటున్నారు. ఈ పనులను చూసి, ఈ అభివృద్ధిని చూసి, మా లిఫ్ట్ పనులను చూసి ఇవాళ ఈ బ్రహ్మాండమైన నందిపేట రోడ్డు చాలా అద్భుతంగా ఇంత మంచిగా రైతులకు, ప్రజలకు వాళ్ళు సంతోషించే విధంగా ఈ యొక్క రోడ్డు పనులు జరిగినాయి. ఇటు నుంచి అటు పోతూ ఉంటే అది ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాం. అది ఆలూరు బైపాస్ రోడ్. రోజు కొన్ని 1000 కార్లు, 100 కార్లు రాత్రింబావులు ప్రయాణిస్తూ ఉంటే రోజుకు 2-3 యాక్సిడెంట్ల చొప్పున యాక్సిడెంట్లు జరిగేది. ఈ జమ్మన్జెట్టి గల్లీ ఇక్కడ యాలరాములు అనేప్పుడు ఎంపీపీ గారు ఉంటుండే. వారి కోరిక 1990s అప్పటి నుంచి లో ఉండే ఇవాళ ఇంత బ్రహ్మాండమైన పనులు చేసినాం. చాలా సంతోషంగా ఉంది. ప్రజలంతా గుర్తుంచుకుంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒక్కసారి నేను స్థానిక నాయకులకు ఇవాళ ఈ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అనేట ఆయనకు వీళ్ళకి అవ్వలేదు, వాళ్ళకి బాబు లేదు, బీజేపీ గెలిచిన ఆయన బీజేపీ ఎమ్మెల్యే, ఈయననేమో కాంగ్రెస్ అయినా ఓడిపోయి ఉన్నాడు. మరి ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు. ఆర్మూర్ ప్రజలకు ఎవరికి అడగాలనో అర్థమవుతలేదు. కనీసం ఇంత మంచి బ్యూటిఫుల్ రోడ్ అయింది. మేము అడుగుతున్నాం ఒక స్తంభాలకు ట్యూబ్ లైట్లు, మేము వేరే అడుగుతలేం. రోడ్డు మేమే వేయించాం, హై లెవెల్ బ్రిడ్జ్ మేము వేయించాం, చెరువులకు నీళ్లు పోయేటట్టు చేసాం, ఇక్కడ రాకపోకలు ఆగకుండా చేసినాం. ఇక్కడ నుంచి బైపాస్ రోడ్ ఏదైతే ఉందో 14 కోట్ల రూపాయలతో ల్యాండ్ అక్వేషన్ కాకుండా పెద్ద 2015లో జీవో తీసుకొచ్చి ఈ రోడ్డు చూస్తూ ఉంటే ఒక రన్వే లైన్లాగా కనబడుతూ ఉంటుంది మనకు. ఎయిర్పోర్ట్లలో విమానాలు ఎట్లయితే ఆగుతాయో అట్లాంటి రోడ్డు యొక్క నిర్మాణం జరిగింది ఇక్కడ. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ఎంపీ అరవింద్ కావచ్చు, వీళ్ళకి నేను అంటూ ఉన్నా, మీరు స్తంభాలకు బల్బులు పెట్టియలేని పరిస్థితులు ఉన్నారయ్యా, సంవత్సరం అయింది. నమస్తే. ఒక తట్టెడు మట్టి వేయించలేరు. ఇక్కడ రోడ్డు పైన మొరం ఇంకొద్దిగా పని మిగిలి ఉన్నది. ఆ మొరాన్ని తీపిమని దాదాపుగా 6 నెలల నుంచి నేను చెప్తా ఉన్నా. యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, రాత్రిపూట మాత్రం చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి ఆర్మూర్లో ఏమేమి చేయించాం, ఏమేం చేస్తామని చెప్పి చూశారు. నూతనంగా 2 మండలాలు, ఆలూరు మండలం, డొంకేశ్వర్ మండలం, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్, ఆర్మూర్కు 100 పడకల ఆసుపత్రి, ఆర్మూర్ సిద్ధులగుట్ట రోడ్డు నిర్మాణం, గోదావరి పైన 120 కోట్లతో బ్రిడ్జు, అదేవిధంగా మచ్చెర్ల జోధ్పూర్ కుద్వాన్పూర్ లిఫ్టు 2860 ఎకరాలకు గాను, అదేవిధంగా ఫతేపూర్ చేపూర్ సుర్బిరా లిఫ్టు దాదాపుగా అదొక 120 కోట్ల రూపాయలతో, చిక్లీ గుంజిలి అదొక లిఫ్టు, అదొక 89 కోట్లతో పనులు ఆల్రెడీ మా హయాంలోనే ప్రారంభమైనాయి. నేనేమంటా ఉన్నా అంటే గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఎలక్షన్ ముందు సంవత్సరం అంటే 23 డిసెంబర్లో మరి ఒక 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ఆ నిధులన్నింటినీ రద్దు చేశారు. రద్దు చేసే అధికారం ఏముంటుంది? గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఈ ప్రభుత్వం పోయింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. గతంలో ఇచ్చిన జీవోలని కుల సంఘాలకు ఇచ్చినాం. ఆర్మూర్ నియోజకవర్గంలో కౌల్పూర్లో ఉన్నటువంటి దళిత ఫంక్షన్ హాలు షెడ్ నిర్మాణం అయిపోయింది. దానికి 50 లక్షల రూపాయలు మేము జీవో తీసుకొస్తే దాన్ని రద్దు చేశారు. కుర్మ సంఘం నందిపేటలో దానికి 50 లక్షల రూపాయలు ఇస్తే దాన్ని రద్దు చేశారు. మున్నూరు కాపు సంఘాలకు ఇచ్చిన డబ్బులను రద్దు చేశారు. అదేవిధంగా ఆర్మూర్ పెర్కిట్లో దళిత అంబేద్కర్ ఫంక్షన్ హాల్కి ఇచ్చిన నిధులను రద్దు చేశారు. క్రైస్తవులంతా ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా
క్రైస్తవ ఫంక్షన్లకు 2 ఎకరాల భూమిని ఇచ్చాం, దాన్ని రద్దు చేశారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, 2 మైనార్టీ ఫంక్షన్లు కట్టించాం నందిపేటలో, ఆర్మూర్ పట్టణంలో. ఆ మైనార్టీ ఫంక్షన్ హాళ్లకు ఇచ్చినటువంటి ₹1 నిధులను రద్దు చేశారు, SDF నిధులను రద్దు చేశారు. నేను అడుగుతా ఉన్నా, రద్దు చేసే అధికారం మీకు ఇచ్చిర్రా ప్రజలు? మిమ్మల్ని గెలిపించింది మేము తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడానిక? దమ్ముంటే కొత్త జీవోలు తీసుకురండి, కొత్త వర్క్స్ తీసుకురండి, కొత్త రోడ్ల నిర్మాణాలు తీసుకురండి, కొత్తగా రోడ్లు వేయండి, ఇంకా మిగిలిపోయి ఉంటే రోడ్లు వేయండి, మట్టి రోడ్లను ఇంకా బీటీ రోడ్లుగా మార్చండి. మీకు ఆ అవకాశం ఇవ్వలేదు. 10 ఏళ్లలో దాదాపుగా అన్నీ చేసిన. ఆర్మూర్లో ఇచ్చిన నిధులను రద్దు చేశారు. పెర్కిట్ మామిడిపల్లిలో ఇచ్చినటువంటి SDF కానీ, అదేవిధంగా జనరల్ ఫండ్స్ కానీ, మున్సిపల్ ఫండ్స్ కానీ, అప్పుడు ఆ రోజు TUFED కింద ఇచ్చిన నిధులను కూడా రద్దు చేశారు. నేనేమంటా ఉన్నా అంటే, మిమ్మల్ని గెలిపించారు బీజేపీ ఎమ్మెల్యేని, దమ్ముంటే నువ్వు జీవోలు తీసుకురావాలి. కానీ పొద్దంతా బాత్రూంలో ఎమ్మెల్యేలాగా బాత్రూంల గురించి మాట్లాడుకుంటూ, స్కూల్ బాత్రూమ్ గురించి అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నావు. నీకు దమ్ముంటే ఈ ఇరుపక్కలు ఉన్నటువంటి మిగిలిపోయిన పనులన్నీ చేయించు. మిగిలిపోయిన నీకు ఒక 5%, 6% కూడా లేదు. సంవత్సరం అయింది, ఏమైందయ్యా? ఈ రోడ్డు మీద లైట్లు పెట్టించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రాంత కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఉన్నారు, ఈ జిల్లా MP ఉన్నాడు. కాబట్టి నేను మీకు మర్యాదగా చెప్తా ఉన్నా, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు, ఓడించినా గెలిచిన వాళ్ళే. కాబట్టి ప్రతిపక్షంలో ఉండి నా బాధ్యత, నేను అడగవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఇవాళ ఆలూరు బైపాస్ రోడ్లో వెంటనే మీరు వీధి స్తంభాలను ఏర్పాటు చేయాలని చెప్పి నేను తెలియజేస్తాను. అదేవిధంగా సిద్ధులగుట్ట రోడ్డు పైన కూడా రావాల్సిన లైట్లను బంద్ చేసిర్రు. ఆర్మూర్ ట్యాంక్ బండ్ దగ్గర 10 కోట్ల రూపాయలు పెట్టి మున్సిపాలిటీలో ఆర్మూర్ ట్యాంక్ బండ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉంటే అక్కడ కింద వేసిన రాళ్ళు ఎత్తుకపోతూ ఉన్నారు, లైట్లను దొంగలిస్తూ ఉన్నారు, స్తంభాలను దొంగలిస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానిక పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, స్థానిక మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు మాట్లాడితే అవినీతికి ఎగబడుతూ ఉన్నారు. అవినీతిలో చిట్టా, దాన్ని కూడా లైన్గా వస్తాం. మొదటగా మేము చేసిన పనులన్నింటినీ ప్రజలకు తెలియజేస్తాం. కాబట్టి ఇలా ఈ బైపాస్ రోడ్డు చూస్తూ ఉంటే చాలా సంతోషం, చాలా అద్భుతంగా తయారైంది. ఇది ఆలూరు బైపాస్ రోడ్డు. ఇప్పుడు యాలారాములు బైపాస్ రోడ్ అక్కడ విగ్రహం పెట్టి నేను యాలారాములు బైపాస్ రోడ్డుగా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే, చేతనైతే పనులు చేయండి, లేకపోతే మేము తెచ్చిన జీవోలను కంటిన్యూగా పనులు చేయించండి. మేము గెలిచినాం, సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు మా అధికారాన్ని విచ్చలవిడిగా వాడతాం. మేము రైతు రుణమాఫీ ఇవ్వకపోతే ప్రజలు ఏం చేయలేరు, రైతు బంద్ ఇవ్వకపోతే కూడా ఏం చేయలేరు, 3 నెలల పింఛన్ ముంచేస్తే కూడా ప్రజలు ఏం చేయలేరు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాన్నాం ఇవ్వకపోతే ఏం చేయలేరు, 6 గ్యారంటీలు చేయకపోతే ఏం చేయలేరు, 420 హామీలు ఇచ్చినాం అవి కూడా వేయకపోతే ఏం చేయలేరు అని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి నేను అటుపోతా. చూడు, రానున్న రోజుల్లో బుద్ధి ఇట్రండి, రానున్న రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా ఈ బైపాస్ రోడ్ నుంచి మాట్లాడుతూ ఉన్నా. మేము చేసిన 3,500 కోట్ల వర్క్స్ ఉన్నాయి. ప్రతి వర్కును కూడా ప్రజలకు చేసి చూపిస్తాం. కానీ మిగిలిపోయిన బ్రిడ్జిల విషయంలో కొన్ని, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 11 లిఫ్టులు మంజూరు చేయించారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది వన్నెలకే కావచ్చు, ఆ వన్నెలకే లిఫ్టు, మారంపల్లి లిఫ్టు, అదేవిధంగా తల్వేద లిఫ్టు, ఇంకా ఇతర లిఫ్టులకు, ఇతర 9 లిఫ్టులకు గాను మోటార్ల రిపేర్లకు, నూతనంగా మోటార్లు తీసుకురావడానికి 11 జీవోలు తీసుకొచ్చాం. ఆ నిధులను కూడా సిఈ గారు, ఇరిగేషన్ మంత్రి వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే మీరు కక్ష సాధింపు చర్యలు లేకుండా, జీవోల మీద జీవన్ రెడ్డి పేరుందని, అది గౌరవ కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చినటువంటి పనులని, కాంట్రాక్టుల అగ్రిమెంట్లు అయినా కానీ ఆఫ్ చేస్తూ ఉన్నారు. స్థానిక కలెక్టర్కు, ఎస్సీ ఇరిగేషన్ గారికి, సిఈ గారికి, మధుసూదన్ గారికి, అదేవిధంగా స్థానిక ఇరిగేషన్ అధికారులకు, మరి రాష్ట్ర ఇరిగేషన్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వెంటనే పనులను ప్రారంభించండి. మేము లేకపోతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే కొట్లాడినామో ఆర్మూరు ప్రజల పక్షాన ఉండి కొట్లాడి మేము తీసుకొచ్చిన జీవనం ప్రతి ఒక్కటి మెడల్ వంచి, కుల సంఘాలకు ఇచ్చిన డబ్బులు కూడా, మైనార్టీ ఫంక్షన్లకు ఇచ్చిన డబ్బులు కూడా మీరు వెంటనే యథావిధిగా కొనసాగించాలా. మేము తెచ్చిన SDFను కూడా కొనసాగించాలా. ఒకవేళ మీరు రద్దు చేసిన జీవోలన్నింటిని పట్టుకొని ప్రజా ఉద్యమం చేస్తాం. ప్రజల చేత, కుల సంఘాల చేత, కులాల వారీగా మరి రావాల్సిన నిధులు వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా మెడల్ వంచి తీసుకొస్తాం. ఒకవేళ తీయకపోతే ఈ ఆర్మూరు ప్రాంతంలో ప్రజాప్రతినిధులను, కాంగ్రెస్ బీజేపీలను తిరగనీయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.